హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నేటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై మధ్య మ్యాచ్లో జరిగినటువంటి మ్యాచ్లో చెన్నై ఓటమి అయితే చవిచూడడం పంజాబ్ 7 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించడం జరిగింది. సో చాలా వరకు అయితే జియో ఫ్యాక్టర్ అయితే హెల్ప్ చేస్తుందని చెప్పుకోవచ్చు. పంజాబ్ కింగ్స్కి అనుకున్నట్టుగానే వాళ్ళు మంచి విజయాన్ని సాధించి ప్లే ఆఫ్స్ ఆశలను అయితే పటిష్టం చేసుకోవడం అయితే జరిగింది, సజీవంగా ఉంచుకోవడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం నేటి మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు శామ్ కరణ్. స్టార్ట్ అయితే సిఎస్కేకి మంచి స్టార్ట్ అయి వచ్చింది. పవర్ ప్లేని మంచిగా చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు. సో పవర్ ప్లే అయిపోయిన వెంటనే హర్ప్రీత్ బ్రార్ని దించడం శామ్ కరణ్ 65 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. 65 దగ్గర ఫస్ట్ వికెట్ పడ్డ తర్వాత అజింక్య రహానే యొక్క ఇన్నింగ్స్కి తెరపడిందనే చెప్పుకోవచ్చు. 29 రన్స్కి అవుట్ అవడం అయితే జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి జడేజా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. శివన్ దుబే స్పిన్నర్లని అటాక్ చేసే శివన్ దుబే కూడా త్వరగానే అవుట్ అవ్వడం జరిగింది. శివన్ దుబే తర్వాత వచ్చిన జడేజా ఏమాత్రం ఆకట్టుకోలేదు. తర్వాత వచ్చినటువంటి సమీర్ రిజ్వీ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. ఏమాత్రం ఇంపాక్ట్ అయితే చూపించలేదు. 23 బాల్స్లో 21 రన్స్ మాత్రమే చేశాడు తను. అయితే రుతురాజ్ గైక్వాడ్తో కలిసి 37 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. ఎప్పుడైతే తాను 21 రన్స్కి అవుట్ అయ్యాడో ఈ పార్ట్నర్షిప్కి తెరపడింది. తర్వాత వచ్చినటువంటి మోయిన్ అలీతో కలిసి 38 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. 15 రన్స్ వేసి మోయిన్ అలీ అవుట్ అయ్యాడు. కానీ ఎప్పుడైతే రుతురాజ్ అవుట్ అయ్యాడో మహేంద్ర సింగ్ ధోని వచ్చాడు. మహేంద్ర సింగ్ ధోని, డ్యారీ మిచెల్ ఇద్దరు కలిసి ఒక లిటిల్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది. ధోని ఫర్ ద ఫస్ట్ టైం 13 రన్స్ వేసి ఈ సీజన్లో రన్అట్ అవ్వడం విశేషం. ఇప్పటి వరకు తను ఫినిషింగ్లో వచ్చి ఏమాత్రం దొనకకుండా ఫాస్ట్ బౌలర్స్ని అటాక్ చేసి హై స్కోరింగ్ అనేది బోర్డు పైన పెట్టడం జరిగింది. మనం ఇన్ని రోజులు చూసాం. సో ఫర్ ద ఫస్ట్ టైం రన్అట్ అయితే అవ్వడం విశేషం. సో 7 వికెట్స్కి 162 రన్స్ అయితే స్కోర్ చేసింది సిఎస్కే. స్పిన్నర్లు కట్టుబిట్టమైన బౌలింగ్ అయితే చేయడం విశేషం. కాకపోతే దీంట్లో 18 ఎక్స్ట్రాస్ అయితే ఉండడం విశేషం. చాలా వరకు చాలా ఘోరంగా అయితే ఇవ్వడం జరిగింది పంజాబ్ కింగ్స్. 18 ఎక్స్ట్రాస్, దాంట్లో హర్షదీప్ సింగే సగానికి సగం ఎక్స్ట్రాస్ ఉంటాయి. సో మొత్తంగా వికెట్స్ కనుక చూస్తే హర్ప్రీత్ బ్రార్కి 2, రాహుల్ చహర్కి 2 అండ్ రబాడాకి, హర్షదీప్ సింగ్కి తలా ఒక వికెట్ అయితే రావడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో వికెట్ కోల్పోవడం జరిగింది. అనంతరం లక్ష్య చేదన్ ఆరంభించిన పంజాబ్ కింగ్స్కి యావరేజ్ స్టార్ట్ అయి వచ్చింది. 19 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత రిచక్ లీసన్ ప్రసిందర్ సింగ్ని అవుట్ చేయడం జరిగింది. తాను 13 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత రైలీ రసా వచ్చాడు. జాన్ బేస్టోతో కలిసి క్లోజ్ టు 64 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. 64 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత శివన్ దుబేని అటాక్లోకి తీసుకురావడం జరిగింది. ఇట్స్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే ఇప్పుడు T20 వరల్డ్ కప్ స్క్వాడ్కి శివన్ దుబేని సెలెక్ట్ చేశారు. అది పక్కన పెడితే ఇప్పుడు బౌలింగ్ అనేది వేస్తేనే కదా ఇప్పుడు అపోజిషన్ టీం ఒక మంచి పార్ట్నర్షిప్ వైపు మూవ్ అవుతుందని అనుకుందాం. ఎగ్జాంపుల్ శివన్ దుబేని రోహిత్ శర్మ రంగంలోకి దించాడు. ఎకనామికల్ ప్రూవ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు.
సో ఐపీఎల్లోనే బౌలింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటే బాగుంటుంది కదా. సో అందుకనే ఇది గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. జానీ బెయిర్స్టోని 46 రన్స్ వేసి అవుట్ చేశాడు. 46 రన్స్కి అవుట్ అయిన తర్వాత ఈ 64 రన్స్కి పార్ట్నర్షిప్ బ్రేక్ పడింది. శివన్ దుబేకి ఐపీఎల్లో ఈ సీజన్లో ఫస్ట్ వికెట్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత శశాంక్ సింగ్ రావడం జరిగింది. 113 దగ్గర థర్డ్ వికెట్ పడింది. 113 దగ్గర థర్డ్ వికెట్ పడ్డ తర్వాత 43 రన్స్ వేసి రైలీ రూసో అవుట్ అయ్యాడు. శామ్ కరణ్ అండ్ శశాంక్ సింగ్ 50 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడమే కాకుండా మరో వికెట్ పడకుండా ఈ విన్నింగ్ అయితే పూర్తి చేయడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే హర్ప్రీత్ బ్రార్ని వరించింది. ఎందుకంటే 4 ఓవర్స్లో తాను 17 రన్స్ మాత్రమే ఇచ్చాడు. రావచ్చారు అయితే 16 రన్స్ ఇచ్చాడు కాబట్టి. సో మంచి ఎకనామికల్గా బౌలింగ్ చేశారు. ఇద్దరు స్పిన్నర్స్ ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విషయం. సో గుడ్. అండ్ సిఎస్కే ఎక్స్ట్రాస్ విషయంలో పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ సైడ్ నుంచి సిఎస్కే నుంచి చూస్తే వికెట్స్ రిచర్డ్ గ్లీసన్, శివన్ దూబే, శార్దుల్ ఠాకూర్కి మాత్రమే వికెట్స్ వచ్చాయి. ఎవరు కూడా అంతగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా సిఎస్కే స్పిన్నర్స్ అయితే తేలిపోవడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక ఈరోజు మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ ఉంది కదా. ఎవరిని విజయం వరిస్తున్నారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం.